రైలు ప్రయాణం సురక్షితం, సౌకర్యవంతమని గొప్పలు చెప్పుకునే రైల్వే శాఖకు కాగ్ విడుదల చేసిన ఆడిట్ నివేదిక చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. దేశంలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న దుస్థితి చూస్తే ఇది అభివృద్ధి ప్రయాణమా లేక ప్రాణాలతో సాగిస్తున్న చెలగాటమా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి గుండెల్లో మెదులుతుంది. దాహం వేస్తే చాలు రైలు పట్టాల మీద ఆగినప్పుడు ప్లాట్ఫామ్పై ఉన్న కుళాయి దగ్గరకు పరిగెత్తి నీళ్లు తాగుతాం. కానీ ఆ నీళ్లే మీ ప్రాణాలను తీసే విషంగా మారితే? అవును, ఇది అక్షరాల నిజం. రైల్వే స్టేషన్లలోని వాటర్ కూలర్లు, కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించిన కాగ్ కంగు తినిపించే నిజాలను బయటపెట్టింది. ఆ నీటిలో ప్రాణాంతకమైన ఈకోలీ బ్యాక్టీరియాతో పాటు హానికరమైన కోలిఫామ్ ఉన్నట్టు తేలింది. కేవలం మారుమూల స్టేషన్లే అనుకుంటే పొరపాటే. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, కోయంబత్తూర్, హౌరా, న్యూఢిల్లీతో పాటు మన తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన లక్షలాది మంది రాకపోకలు సాగించే హైదరాబాద్ రైల్వే స్టేషన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ తాగునీటి కూలర్లలో ఈకోలీ బ్యాక్టీరియా బయటపడ్డమంటే అధికారుల పర్యవేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. అసలు 6 జోన్ల పరిధిలోని 59 స్టేషన్లలో కనీసం బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించలేదంటే ప్రయాణికుల ఆరోగ్యంపై అధికారులకు ఎంత చిన్న చూపు ఉందో ఇట్టే స్పష్టమవుతుంది. ఇక కనీస మౌలిక వసతుల మాట ఏమిటి? కాగ్ ఆడిట్ చేసిన మొత్తం 512 స్టేషన్లలో దాదాపు 89% స్టేషన్లలో అంటే 458 స్టేషన్లలో రూల్స్ ప్రకారం ఉండాల్సిన కనీస సౌకర్యాలు గాలి కొట్టుకుపోయాయి. సిఎస్ఎంటీ, న్యూఢిల్లీ, హౌరా వంటి దేశంలోని అత్యంత రద్దీగా ఉండే NH1 కేటగిరీ స్టేషన్లలోనూ ఇలాంటి పరిస్థితి ఉందంటే మిగతా వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు. కూర్చోవడానికి సరైన బల్లలు లేవు, శుభ్రమైన టాయిలెట్లు కరువయ్యాయి, చెత్త చెదారం వేసే డస్ట్బిన్లు కూడా కనిపించిన పరిస్థితి. 2018 నాటికే అన్ని స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని రైల్వే బోర్డు హుకుం జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యం. యూనిఫైడ్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ప్రోటోకాల్ నిబంధనలను బుట్టదాఖలు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో అధికారులే స్వయంగా చెలగాటమాడుతున్నారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రైల్వే శాఖ కనీసం గుక్కెడు మంచినీళ్లను కూడా శుభ్రంగా అందించలేకపోతుందంటే నిజంగా ఇది మన భారత్ రైల్వే శాఖకు సిగ్గుచేటని చెప్పాలి. ఇప్పటికైనా నిద్రమత్తు వీడి తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ప్రయాణికుల ఆగ్రహాగ్నికి, ప్రాణ నష్టానికి రైల్వే శాఖే పూర్తి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రైల్వే శాఖ పనితీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.